హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. ఆధ్యాత్మిక సమాచార వేదిక గుడిగంటలు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. భద్రాద్రి రామయ్య భక్తులకు సరికొత్త శుభవార్త. దక్షిణ అయోధ్యగా పిలువబడే భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయ చారిత్రాత్మక మహాపురోభివృద్ధి పనులకు శుభారంభం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కేటాయించిన 100 కోట్ల నిధులతో రామాలయ విస్తరణ పనులు క్షేత్రస్థాయిలో అడుగుపెట్టాయి. భద్రాచలం ఆలయ సమగ్ర అభివృద్ధి, విస్తరణ కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 586 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ను కేటాయించింది. ఇందులో భాగంగా తొలి విడతగా 200 కోట్ల రూపాయల నిధులతో నిర్మించబోయే పనులకు శ్రీకారం చుట్టారు. ఆలయ ప్రాంగణంలో దేవాదాయ శాఖ నిబంధనల ప్రకారం ఆగమశాస్త్రం సారం వేద పండితులు, అర్చకుల మంత్రోచ్చరణల నడుమ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, జిల్లా కలెక్టర్ అంకిత్, దేవస్థానం ఈవో కె దామోదరరావు ప్రత్యేక పూజలు చేసి పనులను ప్రారంభించారు. ఈ పనులను అత్యంత వేగంగా పూర్తి చేసి వచ్చే ఏడాది శ్రీరామ నవమి బ్రహ్మోత్సవాల నాటికి భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. గత ఏప్రిల్ నెలలో శ్రీరామ నవమి వేడుకల కోసం భద్రాద్రి విచ్చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ పనులకు శంకుస్థాపన జరిగిన విషయం తెలిసిందే. ఇటీవలే రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో పనులను తక్షణమే ప్రారంభించి యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించడంతో యంత్రాంగం భద్రాచల శ్రీ సీతారామచంద్రస్వామి వారిని శ్రీ 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 త్రిదండి దేవనాథ్ రామానుజ జీయర్ స్వామి దర్శించుకున్నారు. రామానుజ జీయర్ స్వామి వారికి ఆలయ ఈవో దామోదరరావు, అర్చక బృందం ఆలయ సంప్రదాయాలతో ఘనంగా స్వాగతం పలికారు. మూలమూర్తులను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవస్థానంలో ప్రారంభమైన అభివృద్ధి, విస్తరణ పనుల గురించి ఆలయ అర్చక బృందం ఆయనకు వివరించారు. ఏరువాక పౌర్ణమిని పురస్కరించుకుని భద్రాచలంలోని శ్రీ కల్పవృక్ష లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో ఆధ్యాత్మిక వేడుకలు వెల్లివిరిశాయి. రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలతో లోకం సుభిక్షంగా ఉండాలని కాంక్షిస్తూ శ్రీ కల్పవృక్ష లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో భూవరాహ యాగం నిర్వహించారు. 3 రోజుల పాటు జరిగిన ఈ యాగంలో రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, భద్రాచలం ఎమ్మెల్యే వెంకటరావు, పినపాక ఎమ్మెల్యే వెంకటేశ్వర్లు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.
शङ्करार्जितजनक चापदलनं पङ्कजासनविनुत परमनारायणं शङ्करार्जितजनक चापदलनं ద్వాపరయుగంలో సాక్షాత్తు ఆ బలరాముడు నడయాడిన పవిత్ర భూమి నాగావళి నదీ తీరం. పంచలింగ క్షేత్రంగా విరాజిల్లుతున్న పాలకొండ మన్యం ప్రాంతంలో పరమశివుడి మరొక అద్భుత నూతన క్షేత్రం ఆవిష్కృతమైంది. అంపిలి గ్రామంలో నాగావళి నది సాక్షాత్తుగా వెలసిన శ్రీ అమర నాగలింగేశ్వర స్వామి ఆలయ ప్రతిష్టాపన మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. మన్యం జిల్లా పాలకొండ మండలం అంపిలి గ్రామానికి ఒక గొప్ప చారిత్రక విశిష్టత ఉంది. ద్వాపరయుగంలో బలరాముడు ఈ ప్రాంతంలోని కరువు కాటకాలను తొలగించేందుకు తన నాగలి పదునుతో నాగావళి నదిని తవ్వినట్టు పురాణాలు చెబుతున్నాయి. ఆయన చేతుల మీదుగానే ఇక్కడ శ్రీకపోత మల్లేశ్వరస్వామి, గుప్తేశ్వరస్వామి, సంగమేశ్వరస్వామి, ఉమారుద్ర కోటేశ్వరస్వామి, మణినాగేశ్వరస్వామి అనే పంచలింగ క్షేత్రాలు ప్రతిష్ఠించబడి పూజలందుకుంటున్నాయి. ఈ పవిత్ర నాగావళి నదీ తీరంలోనే అంపిలి గ్రామస్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో సకల వసతులతో శ్రీ అమర నాగలింగేశ్వర స్వామి నూతన ఆలయాన్ని నిర్మించారు. సుప్రసిద్ధ వేద పండితులు జోష్యుల కూర్మనాథ శర్మ, ఆంజనేయ శర్మల నేతృత్వంలో శివలింగ ప్రతిష్టాపన మహోత్సవాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆలయ ప్రతిష్టాపనను పురస్కరించుకుని 4 రోజుల పాటు సుదీర్ఘంగా ఆధ్యాత్మిక క్రతువులు సాగాయి. వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ మహారుద్రాభిషేకాలు, బిల్వార్చనలు, రుద్రహోమాలను నిర్విరామంగా జరిపించారు. అంపిలి గ్రామంలో నూతనంగా వెలసిన అమర నాగలింగేశ్వరుడిని దర్శించుకునేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి వందలాది మంది భక్తులు తరలివచ్చారు. శివ పూజ చేయగా చింతేల మనసా, శివ పూజ చేయగా చింతేల మనసా, గౌరీ రమణుడు భక్తవరదుడు వత్సలుడి. శివ పూజ చేయగా చింతేల మనసా, గౌరీ రమణుడు భక్తవరదుడు వత్సలుడి. శివ పూజ చేయగా చింతేల మనసా. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమలగిరులు జ్యేష్ఠాభిషేక మహోత్సవంతో ధన్యమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీనివాసుడు ముత్యాల హారాల వెలుగుల మధ్య ముగ్ధ మనోహరమైన ముత్యపు కవచంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఏడాదికి ఒక్కసారి మాత్రమే లభించే ఈ అపురూప ముత్యపు కవచధార అయిన మలయప్ప స్వామివారి దివ్యమంగళ స్వరూపం ఆలయ క్రతువుల పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. జ్యేష్ఠాభిషేకాన్ని పురస్కరించుకుని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు ఆలయంలోని సంపంగి ప్రాకారానికి వేంచేపు చేశారు. అర్చకులు, వేద పారాయణదారులు శాస్త్రోక్తంగా మహాశాంతి హోమాన్ని నిర్వహించిన అనంతరం స్వామివారులకు కన్నుల పండుగ అభిధేయక అభిషేకం నెరవేర్చారు. సాయంత్రం వేళ స్వామివారికి అత్యంత వేడుకగా ముత్యపు కవచ సమర్పణ కార్యక్రమం జరిగింది. ఆరాధనల అనంతరం జరిగిన సహస్ర దీపాలంకరణ సేవలో స్వామివారు ఈ శ్వేత ముత్యాల వెలుగుల కవచాన్ని ధరించి భక్తులను అనుగ్రహించారు. ముత్యపు కవచాలంకారంలో మెరిసిపోతున్న శ్రీ మలయప్ప స్వామివారు ఉభయ నాంచారులతో కలిసి తిరుమల 4 మాడ వీధులలో ఊరేగుతూ భక్తులకు కనువిందు చేశారు. ఏడాది పొడవునా వివిధ ఆభరణాలలో దర్శనమిచ్చే స్వామివారిని ఇలా సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే లభించే ముత్యపు కవచంలో చూసి భక్తులు తన్మయత్వంతో గోవిందా గోవిందా అంటూ నామస్మరణ చేశారు.
పెందుర్తి వెంకటాద్రి శిఖర క్షేత్రం ఆధ్యాత్మిక శోభతో పులకించిపోయింది. క్షేత్రంలో కొలువై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి జ్యేష్ఠాభిషేకంతో పాటు ప్రారంభోత్సవ వేడుకలు కన్నుల పండుగ జరిగాయి. స్వామివారికి వేలాది కొబ్బరి బోండాల జలాలతో జరిగిన మహా అభిషేకం ఒక ఎత్తైతే, చదువుల తల్లి సరస్వతీదేవిని అర్చిస్తూ విద్యార్థుల కోసం నిర్వహించిన ప్రత్యేక హోమం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. పెందుర్తి వెంకటాద్రి శిఖర క్షేత్రంలో జ్యేష్ఠాభిషేక వేడుకలు అత్యంత వైభవంగా సాగాయి. ఈ సందర్భంగా స్వామివారికి భక్తులు 1008 కొబ్బరి బోండాల పవిత్ర జలాలతో విశేష మహా అభిషేకాన్ని జరిపించారు. వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ సాగిన ఈ మహా అభిషేక క్రతువును కళ్లారా చూసి భక్తులు తన్మయత్వం చెందారు. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తును, విద్యాభివృద్ధిని కాంక్షిస్తూ ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా సరస్వతీ హోమాన్ని నిర్వహించారు. పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలని, జ్ఞానప్రాప్తి కలగాలని పూర్ణాహుతి క్రతువులను శాస్త్రోక్తంగా జరిపించారు. ఈ హోమంలో పాల్గొన్న పిల్లలకు స్వామివారి పాదాల చెంత ఉంచి ప్రత్యేకంగా పూజించిన పెన్నులను ప్రసాదంగా పంపిణీ చేశారు. దక్షిణ అయోధ్యగా విరాజిల్లుతున్న భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయం జ్యేష్ఠ పౌర్ణమి శోభను సంతరించుకుంది. లోకం సుభిక్షంగా ఉండాలని, వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలతో వర్ధిల్లాలని ప్రార్థిస్తూ భద్రాద్రి రామయ్యకు జ్యేష్ఠాభిషేకాన్ని ఘనంగా నిర్వహించారు. భద్రాద్రి క్షేత్రంలో ప్రతి ఏటా జ్యేష్ఠమాసంలో వచ్చే పౌర్ణమిని పురస్కరించుకుని జ్యేష్ఠాభిషేకం నిర్వహించడం ఆనవాయితీ. వేద పండితులు పవిత్ర గోదావరి నదీ జలాలతో ఆలయ యాగశాలలో అంకురార్పణ, అగ్ని ప్రతిష్ఠ కార్యక్రమాలతో ఈ వేడుకలను ప్రారంభించారు. మూల విరాట్టుకు ప్రత్యేక పూజలు చేసిన అనంతరం శ్రీ సీతారామ లక్ష్మణ మూర్తులను నిత్య కళ్యాణ వేదిక అయిన బేడా మండపానికి ఊరేగింపుగా తీసుకువచ్చి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వేద పండితుల మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ గోదావరి జలాలతో, పంచామృతాలతో స్వామివార్లకు స్నపన తిరుమంజనాన్ని నిర్వహించారు. ఈ సంప్రదాయబద్ధమైన స్నపన తిరుమంజనం వేడుకను వీక్షించి భక్తులు పులకించిపోయారు. శ్రీరామాయ నమః, శ్రీమతే రామానుజాయ నమః. భద్రాచల క్షేత్రంలో జ్యేష్ఠమాసంలో జరిగేటువంటి ఏకాశీతి కలశ స్నపనను పురస్కరించుకుని స్వామివారికి అంకురారోపణాది కార్యక్రమాలన్నీ నిర్వహించారు ఉత్సవాంగంగా. అలాగే యాగశాలలో అగ్ని ప్రతిష్ఠను కూడా చేసి ఆ తర్వాత నేటి రోజున పూర్ణిమను పురస్కరించుకుని స్వామివారికి ఏకాశీతి కలశము అంటే 81 కలశాలతో స్వామివారికి స్నపన తిరుమంజన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కలశాలన్నింటినీ కూడా ఒక క్రమ పద్ధతిలో ఏర్పాటు చేసి మధ్య కలశంలో ప్రధానమైనటువంటి కలశాలను ఉంచి, ఈ కలశాలలో విశేషమైనటువంటి ద్రవ్యాలను కూడా ఉంచి, అలా ఉంచినటువంటి వాటిని ఎలాగైతే క్రమ పద్ధతిలో ఏర్పాటు చేయడం జరిగిందో అదే క్రమ పద్ధతిలో స్వామివారికి అభిషేకిస్తారు. ఇలా దీనికి జ్యేష్ఠాభిషేకము అని చెప్పి పేరు. ఇలా ఈ జ్యేష్ఠాభిషేకంలో జరిగేటువంటి సందర్భంలో ఎవరైతే స్వామివారిని సేవిస్తారో వారికి సకల విధ శుభాలు కలుగుతాయని, అలాగే ఘోరమైనటువంటి పాతకాలు ఏవైనా ఉన్నట్లయితే కనుక ఈ అభిషేకంలో జరిగినటువంటి తీర్థ ప్రోక్షణ ద్వారా, అలాగే ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి మంజరి అంటారు స్వామివారికి సమర్పించేటువంటి పసుపు ముద్దలు, వీటిని ధరించడం వల్ల సకల శుభాలు కలిగి ఆ పాతకాల నుండి విముక్తి పొందుతారు అని మనకి ఆగమశాస్త్రం తెలియజేస్తోంది. ఓరుగల్లు వాసుల ఇలవేల్పు దైవం శ్రీ భద్రకాళి అమ్మవారిని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దర్శించుకున్నారు. అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్న ఆయన ఓరుగల్లు జిల్లా అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కోట్ల రూపాయల నిధులను కేటాయించిందని తెలిపారు. భద్రకాళి అమ్మవారు చాలా విశిష్టత కలిగిన అమ్మవారని, గతంలో ప్రధాని మోడీ సైతం అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారని గుర్తు చేశారు. కేంద్ర నిధులతోనే భద్రకాళి బండ్ సుందరీకరణ పనులు వేగంగా జరుగుతున్నాయని వ్యాఖ్యానించారు.
భద్రకాళి అమ్మవారి యొక్క ఆశీస్సుల కోసం దర్శనం చేసుకోవడం జరిగింది. మనకందరికీ తెలుసు, ఈ యొక్క తెలంగాణలో భద్రకాళి అమ్మవారి దేవాలయానికి ఉన్నటువంటి మరి అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రజలు భక్తి శ్రద్ధలతో ఎంతో పెద్ద ఎత్తున ఇక్కడ దర్శనం చేసుకుంటారు. భీమవరంలో శాస్త్రీయ సంప్రదాయం వెల్లివిరిసింది. రైతులు సుభిక్షంగా ఉండాలని, వ్యవసాయ సమృద్ధి, పాడి పంటల వృద్ధితో సుఖశాంతులు, సిరి సంపదలు కలగాలని భీమవరం శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థానంలో ఆషాఢమాసం ఆరంభాన్ని సూచించే జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా ఏరువాక పున్నమి పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు ఆలయ అర్చకులు. ఈ ప్రత్యేక పూజల్లో రైతులు, మహిళలు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. శ్రీవారి తెప్పోత్సవంతో విశాఖపట్నం ఓడరేవు సందడి వాతావరణం నెలకొంది. ఓడరేవు ప్రాంతంలోని శృంగమణి పర్వతంపై కొలువు తీరిన శ్రీ వెంకటేశ్వర స్వామి తెప్పోత్సవాన్ని ఆలయ ఈవో శ్రీనివాసరావు ఘనంగా ప్రారంభించారు. ముందుగా ఉభయ దేవేరులతో శ్రీవారిని మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ దేవస్థానం నుంచి పల్లకిలో ఊరేగింపుగా సముద్ర తీరానికి తీసుకువచ్చి తెప్పోత్సవ కార్యక్రమాన్ని కన్నుల పండుగ జరిపించారు. ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ప్రత్యేక పూజలు నిర్వహించి తెప్పోత్సవాన్ని ప్రారంభించారు. శ్రీవారి తెప్పోత్సవాన్ని వీక్షించేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. శ్రీ శ్రీ పోర్ట్ వెంకటేశ్వర స్వామి యొక్క టెంపుల్లో గత 70 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి తెప్పోత్సవ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ ప్రాంతంలో అతి పురాతనమైన టెంపుల్ శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్. మరి ముఖ్యంగా ఈ 24 నుంచి 30 వరకు ఇక్కడ కళ్యాణోత్సవాలు జరుగుతూ ఉంటాయి. స్వామివారిని అందరు దర్శించుకొని ఈ ప్రాంతంలో పోర్ట్లో నాకు తెలిసి సముద్రంలో స్వామివారిని ఊరేగించేటువంటి ఏకైక టెంపుల్ ఈ ఒక టెంపులే. ఇది 70 సంవత్సరాల నుంచి ఇక్కడ ఆనవాయితీగా వస్తూ ఉంది. ఒక 5-6 బోట్లలో స్వామివారిని ఊరేగింపుగా తీసుకెళ్ళి మళ్ళీ తీసుకొస్తారు. ఈ విశాఖపట్నంలో అతి పురాతనమైన టెంపుల్ ఇది. ఈ టెంపుల్ ఇంకా చాలా అభివృద్ధి చేయవలసిన పని ఉంది. అతి వైభవంగా స్వామివారి తెప్పోత్సవం పోర్టు వారి సహాయ సహకారాలతోటి, అలాగే సిఎస్ఎఫ్ కమాండెంట్ వారి సహాయ సహకారాలతోటి కూడా చాలా వైభవం, పోలీస్ సహాయ సహకారాలతోటి, అలాగే మన ఎమ్మెల్యే గారి వంశీకృష్ణ గారి ఆధ్వర్యంలో, దేవస్థానం కార్యాధికారి వారి ఆధ్వర్యంలో, దేవాలయ సిబ్బంది ఆధ్వర్యంలో, అర్చకుల సహాయ ఆధ్వర్యంలో కూడా అందరూ కూడా చాలా భక్తుల ఆధ్వర్యంలో కూడా ఈ వైభవం చాలా అతి వైభవంగా జరిగింది. తెప్పోత్సవం స్వామివారి నావకేళ ఉత్సవం అంటారు. వివాహం అయిన తర్వాత సరదాగా దీంట్లో స్వామివారి దేవేరులతో ఇద్దరితోటి కూడా కలిపి అలా చల్లగాలతో స్వామివారి విహారయాత్రకి అని చెప్పేసి ఆ సముద్రంలో మనకి సముద్రంలో అందుబాటులో ఉండటం మూలంగా మనకి అతి వైభవంగా నావకేళ ఉత్సవం జరగటం
మన అదృష్టం, స్వామివారి అనుగ్రహం. తిరుమలలో వైభవంగా పౌర్ణమి గరుడ సేవ జరిగింది. సర్వాలంకార భూషితుడైన శ్రీ మలయప్ప స్వామివారు గరుడి వాహనంపై తిరుమాడ వీధులలో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. గరుడ వాహనం ద్వారా స్వామివారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడనని తెలియచేస్తారు. 108 వైష్ణవ దివ్య దేశాలలోనూ గరుడ సేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. గరుడ వాహనంపై స్వామివారిని దర్శిస్తే సర్వ పాపాలు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. మేలు మేలుగా నీవు మెరయుటింత ఈలాగు నా కొరకు ఇంత చేసితివిగా. మేలు మేలుగా నీవు మెరయుటింత ఈలాగు నా కొరకు ఇంత చేసితివిగా. మేలు మేలుగా నీవు మెరయుటింత. ప్రతి ఏటా శ్రీరామనవమికి కళ్యాణ తలంబ్రాలు సిద్ధం చేస్తున్న శ్రీకృష్ణ చైతన్య భక్త బృందం వారు వరి ధాన్యానికి భద్రాద్రి క్షేత్రంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రామయ్య సన్నిధిలో పూజలందుకున్న ఈ విత్తన ధాన్యాన్ని తూర్పుగోదావరి జిల్లా అచ్యుతాపురం గ్రామంలో ఉన్న వ్యవసాయ భూమిలో నాటుతారు. ఈ వరి ధాన్యాన్ని వచ్చే ఏడాది శ్రీరామనవమి వేడుకల్లో జరిగే రాములవారి కళ్యాణంలో కోటి కోటి తలంబ్రాలకు సిద్ధం చేస్తారు. రంగారెడ్డి జిల్లా బాలాపూర్ గ్రామంలో గ్రామ ప్రధాన దేవతా రూపమైన బొడ్రాయి పునఃప్రతిష్ఠ మహోత్సవం వైభవంగా ప్రారంభమైంది. గ్రామ ప్రజలందరూ ఏకమై అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ విశేషాలు మీకోసం. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాల్లో బొడ్రాయి పండుగకు అత్యంత విశిష్టమైన స్థానం ఉంది. శివలింగాకారంలో బొడ్రాయిని ఊరి మధ్యలో ప్రతిష్ఠించి పూజలు నిర్వహిస్తూ ఉంటారు. బొడ్రాయిని సంస్కృతంలో శ్రీ నాభిశిల, శ్రీ శీతలా మాత అని వ్యవహరిస్తారు. అలా చేస్తే గ్రామాన్ని అమ్మవారు చల్లగా చూస్తుందని, ఎటువంటి అరిష్టాలు కలగకుండా కాపాడుతుందని భక్తుల నమ్మకం. రంగారెడ్డి జిల్లా బాలాపూర్ గ్రామంలో సరికొత్త ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. గ్రామ రక్షణ కోసం, ప్రజల ఆయురారోగ్యాల కోసం తలపెట్టిన శ్రీ 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 శీతలా బొడ్రాయి ప్రతిష్టాపన మహోత్సవాలు ఊరు వాడ ఏకమై ఘనంగా నిర్వహించారు. గ్రామానికి చెందిన ప్రముఖులు చిగురింత నరసింహారెడ్డి, ప్రభాకర్ రెడ్డి, ఎల్లారెడ్డి, ఇతర కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఈ ప్రతిష్టాపన మహోత్సవ వేడుకలు అత్యంత శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా బాలాపూర్ గ్రామ వీధులలో శ్రీ శీతలా బొడ్రాయి శోభాయాత్రను నిర్వహించారు. గ్రామదేవత అయిన శ్రీ శీతలాదేవి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మొక్కుకుంటూ గ్రామస్తులు అడుగడుగునా బొడ్రాయికి నీరాజనాలు అర్పించారు. తెలంగాణలో సరికొత్త ఆధ్యాత్మిక వైభవానికి వేదికగా నిలిచిన స్వర్ణగిరి క్షేత్రం భక్తిభావంతో పులకించిపోయింది. యాదాద్రి భువనగిరి జిల్లా మానేపల్లి హిల్స్పై భూలోక వైకుంఠంగా విరాజిల్లుతున్న స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో జ్యేష్ఠాభిషేక మహోత్సవం కన్నుల పండుగ జరిగింది. స్వర్ణగిరి దివ్యక్షేత్రంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులకు జ్యేష్ఠాభిషేక మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆగమోక్త విధానంలో వేద మంత్రోచ్చరణల నడుమ ఈ పవిత్ర క్రతువును ప్రారంభించారు ఆలయ అర్చకులు. స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు పవిత్ర ద్రవ్యాలతో విశేష స్నపన తిరువంజనాన్ని జరిపించారు. అనంతరం వివిధ రకాల సుగంధ ద్రవ్యాలు, పుణ్యనదుల పవిత్ర తీర్థాలతో స్వామివారిని అభిషేకించి రంగురంగుల సుగంధ పుష్పమాలలతో
దివ్యంగా అలంకరించారు. స్వర్ణగిరి కొండలపై జరిగిన ఈ అద్భుత వేడుకను కళ్లారా వీక్షించేందుకు భక్తులు అశేషంగా తరలివచ్చారు. ఇది ఈనాటి గుడిగంటలు కార్యక్రమం. మరిన్ని ఆధ్యాత్మిక విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.